మీరు కూడా కేరళ వాసులే, మీరు ప్రత్యక్షంగా చాలా విషయాలు చూశారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అసలు ఇవంతా కూడా ఈరోజు అయ్యప్ప అంటే అక్కడ మనకు ఒక ఇమోషన్ అండి, భగవంతుడితో మనందరికీ ఇమోషన్. ఇది మన కల్చరల్ లెగసీ, ఇది మన హెరిటేజ్. ఇది ఎన్నో సంవత్సరాల కింద ఇప్పటి వరకు కూడా భాషకి ప్రాంతానికి అతీతంగా కూడా మనం భగవంతుడు ఒక్కడే అని మన అస్తిత్వం కోసం మనం వెళ్తున్నాం. అలాంటప్పుడు ప్రభుత్వాలకు ఏ పాత్ర ఉంటుందండి? వీళ్ళు కేవలం గార్డియన్స్ మాత్రమే అని చట్టం కూడా ఉంది. మరి ఈరోజు భగవంతుణ్ణి మాయం చేసే ప్రక్రియలో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ముందు విగ్రహాలు, స్వామి వారి ద్వారపాలకులు, ఆ బంగారము, డబ్బులు, అది శబరిమల కావచ్చు, మొన్నంత వరకు పరకాలమని మీరు తిరుమలలో కూడా ఇంతకు ముందు గత ప్రభుత్వాల్లో జరిగిన తప్పిదాలు మనం చూస్తూ ఉన్నాము. సో అది కావచ్చు. ఇలా మీరు తీసుకుంటే ఇంకొక స్వామివారి ఏ దేవుడు అని చెప్పమంటారు? దేవుడు ఆస్తులు, ల్యాండ్స్, బంగారము, వెండి, డబ్బులు, అసలు భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ కూడా దోచేసుకుంటూ ఉంటే వీళ్ళు మనుషులేనా? వీళ్ళకి భయము లేదు, భక్తి లేదు. మరి దీన్ని మనం ఎలా చూద్దామంటారు? హిందూ సంఘాలని చెప్పుకుంటున్న మనము ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఆసన్నమైందంటారా? లేదా మౌనంగా వీక్షిస్తూ ఉంటే రానున్న తరాలకి మనం ఎవరో తెలియని అగమ్య గోచరంగా అయోమయంగా ఉండే పరిస్థితి ఉంటుందా? మీరే చెప్పాలి. మన గుడ్లు మన కళాచారం, మన గుడ్లు లేదు అంటే మన ఎగ్జిస్టెన్సే లేకుండా అయిపోతుంది. సో దాంట్లో కల్చరల్ ఎగ్జిస్టెన్స్కి మన టెంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంట్లో పురాతనది అని చెప్పగానే దాంట్లో మనకి మన పూర్వీకులు ఏదైతే సంపాదనలు కానీ ఏదైనా సేకరించి పెట్టారు దాని నుంచి మనకు చాలా రిఫరెన్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు అయిన సంఘటనలు అయిపోయింది, దీని సత్యావస్థలు బయటికి రావాలి, దానికి కావాల్సిన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అసలు ఎండోన్మెంట్స్ ఎందుకు వచ్చింది? ఎండోన్మెంట్స్ రావాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే ఇండివిజువల్ సొసైటీసు, ఇండివిజువల్ వ్యక్తులు మిస్మేనేజ్మెంట్ చేశారని. ఇప్పుడు ఎండోన్మెంట్సే మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు, మళ్ళీ ఎవరిని తీసుకొస్తారు? ఇప్పుడు శబరిమల టెంపుల్ లాంటి పెద్ద టెంపులే హైకోర్టు నిరీక్షణలో ఉండి కూడా ఇన్ని చేయగలిగారు. సో మళ్ళీ దీనికి ఈ దేవుళ్ళని కాపాడుకోవాలి అనే పరిస్థితి వచ్చేసింది. ప్రామినెంట్ సిండికేట్ వర్కౌట్ ఉంది. ఈ గురుస్వామి చెప్పినట్టు ఎర్లియర్ మహా అన్నదానం కింద చాలా గ్రూప్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వెళ్ళి కంటిన్యూస్ 41 days అన్నదానాలు నడిపించేవారు. అదన్నీ స్టాప్ చేయించేశారు. ఇట్ ఈస్ ఏ పర్పస్ఫుల్లీ బెనిఫిటింగ్ ఏ సిండికేట్, బిజినెస్ ప్రమోట్ చేయడానికి. ఈ అన్నదానం వీళ్ళు ఇక్కడ నుంచి రైస్తో సహా మోసుకెళ్ళిపోయి చేసుకునేవారు. సెకండ్ ఇష్యూ వెంకటేష్ గారు చెప్పినట్టు ధ్వజస్తంభం రీప్లేస్మెంట్ అనేసి హైదరాబాద్ నుంచి ఒక ప్రామినెంట్ కంపెనీ స్పాన్సర్ చేసి 3.5 కోట్లు 4 కోట్లకి చేశారు. బట్ పాత ధ్వజస్తంభం మార్చాలి అనేసి ఎవరు డిసైడ్ చేశారు? ఎందుకు డిసైడ్ చేశారు? సో ఈ కొత్త ధ్వజస్తంభం పెట్టినాక పాత ధ్వజస్తంభం ఏమైపోయింది ఇప్పుడు దాకా తెలియదు. ఇట్ ఈస్ ఎ బిజినెస్. కొత్త వాళ్ళతో ఇన్స్టాల్ చేయించడం, పాత దాన్ని ఆర్టిఫాక్ట్ వాల్యూకి సేల్ చేసేయడం. ఇట్ ఈస్ హర్డ్ నాట్ వాల్యుయేటెడ్ ఓన్లీ వాజీ వాహనం విచ్ ఈస్ ఆన్ ద ధ్వజస్తంభం